కపిల మహాముని పూజితలింగం సకల సురాసుర వందితలింగం. కపిల మహాముని పూజితలింగం సకల సురాసుర వందితలింగం. భువి జనరక్షణ కారణలింగం నమత మహాకపిలేశ్వరలింగం. భువి జనరక్షణ కారణలింగం నమత మహాకపిలేశ్వరలింగం. నమత మహాకపిలేశ్వరలింగం. పాతాళాద్ భువి చోత్థితలింగం నిర్జరపాత విరాజితలింగం. పాతాళాద్భువి చోత్థితలింగం నిర్జరపాత విరాజితలింగం. సిద్ధి వినాయక షణ్ముఖలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం. వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్. నిరాటంకమైనటువంటి తాండవ క్రీడ నిర్వహించేవాడు, దయామయుడు, పార్వతీ ముఖపద్మాన్ని వికసింపజేసేటువంటి సూర్యుడు, బాలచంద్రుణ్ణి శిరస్సుపై ధరించినటువంటి వాడు, కపాలధారి, మన్మధుని గర్వమనే పర్వతాన్ని పెకలించినవాడు, నారదాదులైన మునివర్యుల మనస్సులనే పద్మాలకు తుమ్మిద వంటి వాడైన పరమశివునికి గాఢభక్తితో నమస్కరిస్తూ ఉన్నాను అని పూర్వం తెలుగులో పుణ్యపేటి అయినటువంటి పోతన మహాకవి అభివర్ణించాడు. కపిలతీర్థస్వామి వారికి అత్యంత వైభవంగా దివ్యమైనటువంటి హారతుల సమర్పణ, ఆనందకర కర్పూర నీరాజన సమర్పణ జరుగుతూ ఉన్నది. కపిలేశ్వర స్వామివారు, కామాక్షి అమ్మవారు ఉత్సవమూర్తులై మంచి పుష్పమాలికలతో చక్కగా వాహనం వహించేటువంటి తిరుచిపై వారు ఊరేగుతూ ఉన్నారు. స్వామి గురుకిరీటధారి సర్వాభరణ భూషితుడై పీతాంబరాలతో కనిపిస్తూ ఉన్నాడు. అంటే సాధారణంగా శివుని యొక్క రూపము అని అంటే కపాలమాలత్వము, అలాగే దిగంబరత్వము ఇలాంటివి స్మరణలోకి వస్తూ ఉంటాయి. కానీ ఆ నంది వాహన ప్రియుడైనటువంటి ఆ పరమశివుడు ఉత్సవ క్షేత్రముల్లో మాత్రం చాలా సర్వాంగ సుందరమైనటువంటి అలంకారాలతో కూడా కనిపిస్తూ ఉంటాడు. అమ్మవారు వివిధమైనటువంటి దివ్యాభరణ భూషిత అయి కనిపిస్తూ ఉంటుంది. నందీశ్వరుడు నిత్యవాహనం. భగవద్భక్తిలో అగ్రేసరుడైనటువంటి ఆ నంది దర్శనంతో, నంది యొక్క అనుజ్ఞతో శివదేవుని ఉత్సవాల్లో మనం పాలుపంచుకుంటూ ఉంటాం. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. వాలుకొప్పు వంటి కిరీటాన్ని ధరించినటువంటి కామాక్షి అమ్మవారు. కపిలతీర్థం అనేటువంటిది వెంకటాచలం అనేటువంటి ఆదిశేష స్వరూపమైనటువంటి కొండకు చర్య భాగముల్లో, అంటే క్రింద నుండేటువంటి భాగముల్లో ఉన్నది. అమ్మవారు కామాక్షి అమ్మవారు ఇక్కడ వెలసి అనేకమైనటువంటి శరన్నవరాత్రుల్లో వివిధ ఉత్సవాల్లో పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఈ కపిలతీర్థం అనేక ఉత్సవాలకు ఆటపట్టుగా ఉంది. కామాక్షి అమ్మవారికి చందనాలంకారం ఇత్యాదులు జరుగుతూ ఉంటే ఆ సర్వమంగళ దేవతని వీక్షించడానికి అనేక మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని అనేకమైనటువంటి వాహనములతో పాటుగా జరిగేటువంటి కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు శైవాగమ శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ యొక్క మహాశివరాత్రి నేపథ్యంలో జరిగేటువంటి ఈ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై మధ్యగా మహాశివరాత్రిని కలిగి ఉండి ఆ తరువాత మళ్ళా అనేక వాహనాలపై స్వామి ఊరేగిన తరువాత ఆ త్రిశూల స్నానానికి పరిసమాప్తమయ్యేట్లుగా వృషభ ధ్వజపటాన్ని ఎగురవేసింది. ఆ ఆలయంలో ఈ బ్రహ్మోత్సవానికి కలిగిన వాస్తుశాంతి ఇత్యాదులు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇవన్నీ పరిపూర్ణం చేస్తూ ఉంటారు. గజవాహనములు తమ యొక్క వైభవాన్ని చాటుతూ ఐశ్వర్య సంసూచకంగా అవి ముందు నడుస్తూ ఉంటే కోలాటాది కళా మాధ్యమంగా ఆ కామాక్షి అమ్మవారి యొక్క కపిలేశ్వర స్వామి యొక్క వైభవాన్ని చాటుతూ ఉన్నారు. ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేరాది దిక్పాలురు సకల యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు మన మానవాళితో పాటుగా ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గణపతి ప్రార్థనతో ప్రారంభమయ్యాయి. గణపతి గారు ముందు ఆరాధింపబడ్డారు ఈ యొక్క ఉత్సవాల్లో. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకే శతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషికవాహన కుమార గురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం అని ఆయనకి 4 పూలు వేసి ఆ తరువాత గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ ముదాపహారం అని చెప్పి ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క గొప్పతనాన్నంతా కూడా భావనం చేయటం జరిగింది. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర నమో 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 ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర.
కృతిని మేమిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా అంబిక కృతిని మేమిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా రామచంద్ర స్తుతి మన్నించుమయ్యా ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర ఓం హర హర శంభో స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికేహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృతయా పాలయ విభో. కపిలేశ్వర స్వామివారి దేవాలయ వీధులలో జరుగుతూ ఉండేటువంటి ఉత్సవ వైభవం వాద్యములతో నృత్యములతో వివిధ విన్యాసములతో ఆ కపిలేశ్వర స్వామి ఉత్సవాన్ని శ్రీమంతం చేస్తూ ఉన్నారు. భక్తితో స్వామిని ఆశ్రయించి తరించడానికి యథాశక్తిగా పుష్పం పత్రం ఫలంతో ఎంతో సిద్ధంగా ఉన్నారు. కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తిరుచ్చిపై నేడు ఉత్సవం జరుగుతూ ఉంటే మానవ మస్తిష్కంలో పశుత్వాన్ని నియంత్రించేటువంటి ఆ పశుపతి అయినటువంటి పరమశివుని యొక్క దివ్య భావనలన్నీ కూడా వారు చక్కగా పదిలపరుచుకుంటూ ఉన్నారు. దేహధారులైనటువంటి స్థావర జంగమాలన్నీ పశువులే. పాశం చేత బంధింపబడేదాన్ని పశువు అని అంటారు. వారికి ప్రభువైన శివుడే పశుపతి. భక్తులు ఆ పశుపతికి ఆశ్రయణం చేసుకుని తిరుచి వాహనం పైన నివేదనలు చేసుకుంటూ ఉన్నారు. స్వామి, ధర్మశాస్త్రాదులు తర్క విద్యలు మేము అభ్యసించలేదు, భాషా వైదుష్యాలు లేవు, జ్యోతిష సంగీతాది వాంగ్మయాన్ని తెలుసుకోలేదు, స్తోత్రపాఠాలా వల్లించలేదు, లోకంలో పశువుల్లా దిక్కు తెలియకుండా జీవనాన్ని మేము సాగిస్తూ ఉన్నాం. దీనబాంధవుడైనటువంటి నీవే మాకు శరణాగతి అనేటువంటి ఆ భారాన్ని పశుపతి యొక్క ధర్మదీక్షతో వారందరూ కూడా కోలాటాది కళా మాధ్యమంగా మనోనివేదనతో ఆశ్రయణం చేస్తూ ఉన్నారు. సురలకు కూడా నరత్వం లేనిదే శివపద ప్రాప్తి సిద్ధించదు అని శైవాగమ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఉత్తమమైనటువంటి మానవ జన్మ పొంది కూడా శివారాధన చేయనటువంటి జీవుడు ధన్యుడు కాలేడు. జీవుడు అజ్ఞానధ్వాంతాన్ని తొలగించే శివచరణ నఖాగ్రజన్య కారుణ్యకిరణ ప్రసారం పాశుపత ప్రాప్తినిస్తుంది అని అన్నారు. పశుత్వం నుంచి సుగతిని పొందాలంటే శివారాధనే సోపానమవుతుంది. శివోహం అన్న అద్వైత స్థితికి, పరతత్వ లబ్ధికి శివపద ధ్యానాసక్తులై అందరూ కూడా ఈ తిరుచి వాహనాధీశ్వరుణ్ణి దర్శించడానికి కపిలతీర్థ క్షేత్రానికి తరలి వచ్చి ఇక్కడ తిరుచి వాహనంపై ఉండేటువంటి ఆ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని, కపిలతీర్థస్వామిని కామాక్షి అమ్మవారిగా వీక్షించి తరిస్తూ ఉన్నారు. శివుడు పాశాలతో బట్టి జీవుల్ని పశువుల్లా నడిపిస్తూ ఉంటాడు. పాశుపతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అని శివపురాణం మనకి చక్కగా వివరించింది. జీవుడు తను బంధింపబడ్డాడని తెలుసుకున్నప్పుడే విడివడటానికి, ముక్తికి తాపత్రయపడతాడు. ముముక్షువుల ఉపాసనా ఫలంగా శివుడు తన చేతిలోని మాయా పాశాలను తొలగిస్తాడు. పంచభూతాలతో కూడిన మాయా కర్మగుణమైన విషయాలే పాశాలు. ఈశ్వరుని చేతిలో మాయ ఉంది, మాయ చేతిలో మనం ఉన్నాం. కనుక జీవేశ్వరుల యొక్క
తత్వాన్ని మహత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఆ యొక్క శివుని అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉండాలి. అందుకని ఈ బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ఈ కపిలేశ్వర స్వామిగా మహాలింగంగా వెలిసినటువంటి ఆ స్వామి అనుగ్రహం ద్వారా మనం తప్పకుండా పొందుతాం. అందులో ఇక్కడ వెలసి స్వామితో పాటుగా ఉండి మనకి ఆ పరమశివునితో పక్కన వస్తూ ఉండేటువంటి కామాక్షి దేవత అత్యంత కరుణాతరంగితమైనటువంటి దృక్కులతో భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉంటుంది. శ్రీవాణి ప్రతిరూపికాం భగవతీం లోకైకదీపాంకురాం నానామంత్రం నివాసినీం భగవతా శర్వేణ సంవాసినీం వేదోక్తామృతరూపిణీం ప్రతిపద ప్రాణానిలాం కాళికాం కామాక్షీం కపిలేశ్వర ప్రియతమాం వందే జగన్మాతరం. మనకు సమస్త లోకాలను ప్రకాశింపజేసి సమస్త మంత్రాలకు ఆలవాలమై వేదరూపిణిగా జగన్మాతగా ఉండేటువంటి కపిలేశ్వరుని ప్రియురాలైనటువంటి ఆ కామాక్షి దేవత మనందరికీ మాతృస్థానీయురాలు కనుక ఆమె కరుణాపూరితమైనటువంటి తన అక్షులతో అంటే నేత్రాలతో చూస్తూ భక్తుల యొక్క కామన కోరికలను తీరుస్తూ ఉంటుంది. చిరు దరహాసంతో దర్శనమిస్తూ ఉండేటువంటి కామాక్షి దేవత మనం ఎంతగా ఆశ్రయిస్తే ఏ విద్యలు తెలిసినటువంటి వాళ్ళు కళామాధ్యమంగా అలా ఆశ్రయించవచ్చు. కోలాటాలు కావచ్చు, సంగీత ధ్యానాదులు కావచ్చు, ఏదైనా చేయవచ్చు. లేదు ఈ మాఘమాసంలో ఆ పరమాత్మకు ఒక బిల్వదళం సమర్పిస్తే చాలు అని అన్నారు. బిల్వపత్రం యథాప్రీతికరం దేవ్యా వరాననే నతథాన్యత్ కించిదస్తి పుష్యేషు ప్రీతికారకం అతో యత్నేన దాతవ్యం బిల్వపత్రం అని చెప్పి తాపత్రయ నివారకమైనటువంటి ఆ బిల్వపత్రాన్ని మారేడు దళాన్ని సమర్పిస్తే ఆ శివుడు కానీ లేదా అమ్మవారు కానీ చాలా ప్రీతితో అందుకుంటారు అని చెప్పి ఉన్నారు. కనుక బిల్వపత్రైశ్చ జలజైః సత్యైశ్చ పరిపూజయేత్ పూర్వవత్ పరమేశాని మాసమాత్రం ప్రసన్నధీః. ఈ మాఘమాసం అంతా కూడా మనం పద్మాలు అలాగే బిల్వపత్రాలు ఇవన్నీ కూడా సమర్పణం చేస్తూ ఉంటే ఆ శివభగవానుడు తిరుచుపై ఊరేగేటువంటి పరమాత్మ మనని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జితదుర్జయదైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనునిర్దితరాజితకోటివిధుం విధి విష్ణు శిరోధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుందరకృత్తిపటం శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుందరకృత్తిపటం సురశైవలినీకృతపూతజటం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం నయనత్రయభూషితచారుముఖం
मुखपद्मपराजितकोटिविधुं विधुखण्डविमण्डितपालतटं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुम् वृषराजनिकेतनमादिगुरुं गरलाशनमाजिविषाणधरं वृषराजनिकेतनमादिगुरुं गरलाशनमाजिविषाणधरं प्रमथाधिपसेवकरञ्जनकं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं मकरध्वजमत्तमतङ्गहरं करिचर्मगनागविबोधकरं वरमार्गणशूलविषाणधरं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुम् जगदुद्भवपालननाशकरं त्रिदिवेशशिरोमणिघृष्टपदं जगदुद्भवपालननाशकरं त्रिदिवेशशिरोमणिघृष्टपदं प्रियमानवसाधुजनैकगतिं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं हृदयस्थतमः प्रकरापहरं नृमनोजनिताघविनाशकरं भजतोऽखिलदुःखसमेद्धहरं प्रणमामि शिवं शिवकल्पतरुं 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 प्रणमामि शिवं शिवकल्पतरुम् प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमेरु गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमेरु मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमेळे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमेळे
त्वचा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् पदब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामौ दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमेडे शरच्चन्द्रगात्रं गणानौदपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमेडे पदं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमेडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कणत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति सर्वरक्षण निटल तलाक्ष अक्षीण करुणा कटाक्ष वीक्षण सर्वरक्षण निटल तलाक्ष शिव सदा शिव पाहि सदा शिव శృంగారలలన పొందు అంగీకరించిన శుభాంగా శృంగాటకమునందు శృంగారలలన పొందు అంగీకరించిన శుభాంగా శివ సదా శివ పాహి
నీయు బాపుము నా మీద కోపమేలరా చిత్రూపా ఆపదలన్నీయు బాపుము నా మీద కోపమేలరా చిత్రూపా శివ సదా శివ పాహి సదా శివ పాహి సదా శివ పాహి సదా శివ సదా శివ పాహి సదా శివ సారేషు మిము వేసారగ వేడిన సారేషు మిము వేసారగ వేడిన కోరిక దీర్చవదేరా సారేషు మిము వేసారగ వేడిన కోరిక దీర్చవదేరా శివ